ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్ఆర్బీ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో ఆర్ఆర్బీ నుంచి మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 03/2024 అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, అలాగే కెమికల్ సూపర్వైజర్ అనమాట రీసెర్చ్కి సంబంధించి. అలాగే మనకి మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించి మనకి టోటల్ 7,934 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మన 30th July 2024 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 30/7/2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఏజ్ 29th August 2024 అయిపోతుంది అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి కెమికల్ సూపర్వైజర్, అలాగే రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్కి సంబంధించి లెవెల్ 7 of 7th CPC ప్రకారం 44,900 రూపీస్ అయితే ఇనిషియల్ పే అయితే ఇస్తారనమాట. ఇంకా అదర్ అప్లికబుల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా ఏజ్కి విషయానికి వచ్చేసరికి రెండు పోస్టులకు కూడాను 18 to 36 years అనమాట. యాజ్ ఆన్ 1st January 2025కి మీ ఏజ్ కనుక 18 to 36 years మధ్య ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి మన 7,934 ఉన్నాయన్నమాట. పైన చెప్పినవేమో సూపర్వైజర్ పోస్టులు ఒక 17 మాత్రమే ఉన్నాయి. అది కూడా మనకి గోరఖ్పూర్ అనమాట పైది. కింద వచ్చేసరికి ఈ 7,900 వేకెన్సీస్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా అనమాట. దీనికి లెవెల్ 6 of 7 CPC ప్రకారం 35,400 రూపీస్ ఇనిషియల్ పే అయితే ఉంటుంది. ఇంకా కూడా ఎడిషనల్ ఇవైతే ఉంటాయి అనమాట. దీనికి కూడా ఏజ్ అనేది 18 to 36 years. దీనికి అదనంగా ఓబీసీ NCL వాళ్ళకి 3 years అంటే 39 అనమాట. అలాగే SC ST వాళ్ళకి వచ్చేసరికి 5 years పాటు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే 41 years వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి డిగ్రీ, BE BTech లేదంటే డిప్లొమా ఇన్ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. SC ST EWS క్యాండిడేట్స్కి 250 రూపీస్, జనరల్ OBC వాళ్ళకి ఒక 500 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి phase 1 అలాగే phase 2 పేపర్స్ అయితే 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. పేపర్ 1 వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఒక 90 minutes అంటే 1.5 hours టైంతో 100 questions మనకు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే రాంగ్ ఆన్సర్స్కి తీసేయడం జరుగుతుంది అనమాట. మ్యాథమెటిక్స్ ఒక 30 క్వశ్చన్స్ అనమాట. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 15, అలాగే జనరల్ సైన్స్ ఒక 30 అనమాట. ఆ విధంగా పేపర్ 1 అయితే ఉంటుంది. ఇంకా జూనియర్ ఇంజనీర్ పేపర్ 2కి సంబంధించి కూడా మనకి జనరల్ అవేర్నెస్, ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్, అలాగే టెక్నికల్ అబిలిటీస్ మీద ఒక 100 క్వశ్చన్స్కి ఒక 120 minutes అంటే 2 hours టైం అయితే ఉండడం జరుగుతుంది. దీనికి కూడా 1/3 రాంగ్ ఆన్సర్స్కి అయితే తీసేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ ఒక 15 questions, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15, కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్ 10, అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ బేసిక్స్ ఒక 10, అలాగే టెక్నికల్ ఏబిలిటీ ఒక 100 అనమాట. ఈ విధంగా మనకి 150 క్వశ్చన్స్కి 2 hours టైంతో మనకి phase 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి 30 July 2024 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట.